నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా వారే అటు పార్టీ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అంతా తానై నడిచిన నేతలు నేడేమయ్యారు? అధికారం ఉంటేనే ప్రజలకి సేవ చేస్తారా? అధికారం లేకపోతే ప్రజలు కార్యకర్తలు గుర్తుకురారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కనీసం భరోసా నింపే ధైర్యం కూడా చేయరా? మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వైసీపీ మాజీలు ఏమయ్యారు? ఎందుకు సైలెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైసీపీ కంచుకోట. ఆ మాటకొస్తే 2 దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబం మాటే శాసనం. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆశీర్వదించిన కడప జిల్లా ప్రజలు వైఎస్ మరణాంతరం వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలతో పటిష్టంగా ఉన్న పార్టీ నేడు 3 స్థానాలకి పరిమితం కావడం సంచలనమే కాదు, పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. గత 2 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నేతలు మూడోసారి ఎందుకు తలకిందులయ్యారు? జగన్ సొంత జిల్లాలో ఘోర ఓటమికి కారణం ఎవరు అనే దానిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు ఓడిన నేతలు ముఖం చాటేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు బద్వేల్, రాజంపేట స్థానాల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో ఓటమి చెందడం జిల్లాలో పార్టీని నైరాస్యంలోకి తీసుకెళ్లిందంట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి పనిలోనూ తన మార్కుండేలా వ్యవహరించారు. సీఎం సొంత జిల్లా కావడంతో అప్పుడు చిన్న చితక పనుల నుంచి అన్నీ తామే దగ్గరుండి పర్యవేక్షించేవారంట. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించకపోవడం కార్యకర్తల్లో అభద్రతా భావాన్ని పెంచుతుంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు కార్యకర్తల కోసం పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నా ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. దీంతో పార్టీ నేతల తీరుపై కార్యకర్తలు భగ్గుమంటున్నారంట. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులోకి రాలేదట. మైదకూరు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే తమ వ్యవహారాలలో బిజీగా ఉన్నారట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకుని ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండడంపై పార్టీ అధ్యక్షుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో అధికార టీడీపీని ఎదుర్కొంటుంటే అధినేత సొంత జిల్లాలో పార్టీ నేతల వ్యవహారంపై చర్చనీయాంశంగా మారిందంట. అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి న్యాయం చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా మాజీలు మళ్లీ కార్యకర్తల మధ్యలోకి వస్తారా రారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.